హాయ్ అండి. ఏదైతే వైసీపీ నాయకుడైన కేతిరెడ్డి ఆయన ఓడిపోయారు. ధర్మవరం నుంచి ఆయనైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనైతే టీడీపీకి వార్నింగ్ ఇచ్చారండి. ఒక రకంగా చెప్పాలంటే అదే ఒక రకంగా లోకేష్‌కి, చంద్రబాబు నాయుడుకి అయితే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మీకు స్కూల్‌లు బాగు చేయడం చేత కాదు గానీ కనీసం జైళ్ళన్నా మంచిగా నీట్‌గా పెట్టుకోండి. లేకుంటే మంచిగా బాగు చేసి పెట్టుకోండి. ఈ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఖచ్చితంగా మీరైతే జైల్‌లో ఉంటారని అయితే ఆయన చెప్పుకొచ్చారు. అలానే మా నాయకులు ఈ 4 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. మా నాయకుల్ని ఎంతమంది అరెస్ట్ చేసినా మేమైతే భయపడం. మా కార్యకర్తలు గానీ, మా నాయకులు గానీ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత అయితే మీరైతే జైలు రెడీ చేసి పెట్టుకోండి. మీరందరూ ఖచ్చితంగా జైల్లో ఉంటారని అయితే ఆయన కేతిరెడ్డి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం చూసామండి. మనకు తెలిసిందే కేతిరెడ్డి మనం రెగ్యులర్‌గా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది పేరుతోటైతే రెగ్యులర్‌గా ప్రతిరోజు పొద్దున్నే లేసి ఏదో ఒక ఊరికైతే ఆయన వెళ్తూ ఉండేవాడు. ఒక 2,00,000 ₹1,00,000 క్యాష్ జోబులో పెట్టుకొని రోజు మార్నింగ్ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎళ్ళేసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకునేవాడు. అలానే ప్రతి పార్టీని వాళ్ళని పలకరించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా చాలా ఫేమస్ ఆయన. చాలా ఫేమస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయ్యాడు అప్పుడు ఆయన. కానీ అలాంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరు తిరిగిన ఆయన కూడా ఓడిపోవడం చూసాం మనమైతే. ఆయన కూడా ఓడిపోవడం చూసాం. సరే ఇప్పుడైతే ఫైనల్‌గా అయితే మాజీ ఎమ్మెల్యేగా అయితే అతను ఉన్నాడు వైసీపీలోనే. చాలామంది జనసేనలోకి ఆయన వెళ్ళిపోతారని అయితే చాలామంది మాట్లాడారు. కానీ ప్రస్తుతానికైతే ఆయన వైసీపీలోనే కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడైతే కూటమి గవర్నమెంట్ అయితే వార్నింగ్ ఇచ్చారు. ఈ 4 సంవత్సరాలు మేము భరిస్తాము. వచ్చే 4 సంవత్సరాల్లో తర్వాత అయితే మేము అధికారంలోకి వస్తాము. అప్పుడైతే మీరు సిద్ధంగా ఉండండి జైలుకెళ్ళడానికి అయితే అది రకంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్‌కి అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఎవరినైతే అరెస్ట్ చేశారో వల్లభనేని వంశీని కావచ్చు, లేకుంటే మిగతా చాలామంది బోరగడ్డ అనిల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామందినైతే అరెస్ట్ చేయడం చూసాం మనమైతే. ఆ కోవలోకి మనం చూసుకుంటే తనిఖీల ఎవరు పోసాని మురళీకృష్ణ కావచ్చు, ఇలా చాలామంది శ్రీరెడ్డి కావచ్చు, ఇలా చాలామందిని అయితే అరెస్ట్ చేసుకుంటూ వచ్చేసారు వాళ్ళైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే కేతిరెడ్డి వార్నింగ్ అయితే టీడీపీలో అయితే ఒక సంచలనం రేపింది. వాళ్ళైతే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. చూద్దాం ముందు ఏం జరగబోద్దో.